ప్రస్తుతం మనం ఎక్కడున్నామో తెలుసా? సర్ పదంపద్ సింఘానియా యూనివర్సిటీ దగ్గర ఉన్నాము. ఎందుకు ఇక్కడ ఉన్నాము అసలు మర్చిపోయాను. ఇది ఎక్కడుందో చెప్పాలి కదా. రాజస్థాన్ లోని ఉదయ్పూర్ లో ఉంది. ఇక్కడ ఎందుకున్నామో తెలుసా? యాక్చువల్లీ నా కజిన్ ది మ్యారేజ్ ఉంది ఉదయ్పూర్ ప్యాలెస్ లో. సో ఆ మ్యారేజ్ కోసం అని వస్తూ ఎలాగో ఉదయ్పూర్ వస్తున్నాం. మంచి మంచి టూరిస్టిక్ ప్లేసెస్ ఉన్నాయి. ఒకసారి వాటన్నిటిని కూడా షూట్ చేస్తే బాగుంటుంది, మీ అందరికి చూపించవచ్చు అని చెప్పేసి కెమెరాస్ కూడా పట్టుకుని వచ్చేసాం. అక్కడికి వచ్చిన తర్వాత ఆ ఫంక్షన్ దగ్గర తెలిసింది ఏంటంటే ఈ ఎస్పీఎస్యు సర్ పదంపద్ సింఘానియా యూనివర్సిటీ గురించి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అంటే 100 ఎకరాల పైబడి చాలా విశాలమైనటువంటి ప్లేస్ లో స్టూడెంట్స్ కి అన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తూ ముఖ్యంగా తెలుగు వాళ్ళకి చాలా హ్యాపీగా చదువుకునేటువంటి అవకాశాన్ని వీళ్ళు కల్పిస్తున్నారు. నంబర్ 1 యూనివర్సిటీ టోటల్ ఇండియాలోనే అని చెప్పారు. ఏంటి అంత ఏముంది చూద్దామని చెప్పేసి వచ్చాం. బట్ లోపలికి ఎంట్రీకే మాకు చాలా ప్రాబ్లం అయింది. ఎంట్రీ కూడా అంత ఈజీగా ఇవ్వలేదు, పర్మిషన్ లేవు. అంటే మనం ముందుగా ఎక్కడ పర్మిషన్స్ తీసుకోలేదు కదా, దానివల్ల ప్రాబ్లం అయింది. బట్ లక్కీలీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక తెలుగు పర్సన్ సంజీవ్ గారు అని చెప్పి కలిశారు మనకి. సో ఆయన నేను గైడ్ చేస్తానండి తప్పకుండా, ఇది మై హానర్. ఎందుకంటే సుమన్ టీవీ అనేది నంబర్ 1 ఛానల్. అలాంటి ఛానల్ మమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడ రావడం మామూలు విషయం కాదు. నేను అన్ని చూపిస్తానన్నారు. మన తెలుగు పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. యూనివర్సిటీకి ఎందుకు ఇంత ప్రయారిటీ ఉంది, ఎందుకు ఇంత ఫేమస్, అసలు యూనివర్సిటీలో ఏముంది ఏం లేదు, ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, అవన్నీ కూడా తెలుసుకుందాం. వచ్చేయండి. యూనివర్సిటీ లోపలికి వచ్చేసాం. చాలా విశాలమైనటువంటి క్యాంపస్. ఇంకొకటి, మనం ప్రకృతి వడిలో ఉన్నామా అన్న ఫీలింగ్ ఉండేలాగా ఉంది. మొత్తం ఎటు చూసినా కూడా గ్రీనరీనే కనిపిస్తోంది. చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీ అంటే ఏదో 20-25 ఎకరాలు, 30 ఎకరాలు, 40 ఎకరాల్లో ఉంటాయేమో. బట్ 105 ఏకర్స్ లో చాలా పెద్ద క్యాంపస్ ఇది యాక్చువల్లీ. ఇంకోటి ఏంటంటే అక్కడ నాకు నిన్న మ్యారేజ్ దగ్గర మా వాళ్ళు ఫంక్షన్ లో చెప్పింది ఏంటంటే, అంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. యాక్చువల్లీ నేను వెళ్ళి అడిగాను. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఫీజెస్ చాలా తక్కువ యూనివర్సిటీలో అని అంటున్నారు. మరి ఎంత తక్కువ ఏంటో, ఒకవేళ అలాంటి ఫెసిలిటీ కనుక ఉంటే మన తెలుగు వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అక్కడ మనం లక్షల్లో ఫీజులు కట్టేది కాకుండా డొనేషన్స్ కూడా కదా మన దగ్గర. ఇదేమన్నా మన వాళ్ళకి హెల్ప్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నా. తెలుగు వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. సో వాళ్ళకి హెల్ప్ అయితే మనకు కూడా హ్యాపీ కదా. చదువు విషయంలో ఎవరికైనా తక్కువ ఖర్చుతో అయిపోవాలని చెప్పి చూస్తాము. మంచి ఎడ్యుకేషన్ తక్కువ ఖర్చులో అయిపోతే హ్యాపీ కదా ఎవరికైనా. చూద్దాం రండి. ఇప్పుడు మనం అడ్మిన్ బ్లాక్ లోకి వచ్చేసాం. చాలా పెద్ద అడ్మిన్ బ్లాక్ ఉంది. ఇంత పెద్ద అడ్మిన్ బ్లాక్ ని ఎక్కడా కూడా చూడమేమో అసలు మనం. నా వెనకాల కనిపిస్తుంది చూడండి విగ్రహం, సర్ పదంపద్ సింఘానియా గారిది. ఆయన పేరు మీదనే ఈ యూనివర్సిటీ ఉంది. మనకు తెలుసు సింఘానియా గ్రూప్స్ చాలా పెద్ద కంపెనీ. ఇంకోటి ఏంటంటే నాకు లోపలికి వచ్చాక తెలిసింది, జేకే సిమెంట్స్, అలాగే జేకే పేపర్స్, ఇంకా జేకే కంపెనీకి సంబంధించినటువంటి మనకి దాదాపు 18 కంపెనీస్ ఉన్నాయి జేకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో. సో అలాంటి వాళ్ళదనమాట ఇది. ప్రజెంట్ మనం క్లాస్ రూమ్ లో ఉన్నాము. డిజిటల్ క్లాస్ రూమ్ ఇది. చాలా బాగుంది క్లాస్ రూమ్ కూడా. క్లాస్ నడుస్తుంది, ఎక్కువసేపు డిస్టర్బ్ చేయకూడదు. జస్ట్ చూపించడం కోసమే నేను వచ్చాను. వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు మనం యూనివర్సిటీ లైబ్రరీలో ఉన్నాము. చాలా బుక్స్ కనిపిస్తున్నాయి. అలాగే చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఏ కాలేజీకైనా యూనివర్సిటీకైనా ఇంపార్టెంట్ అంటే బుక్సే. లైబ్రరీలో వాళ్ళకి కావాల్సినటువంటి అకాడమిక్స్ కి సంబంధించినటువంటి బుక్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటే వాళ్ళు చదువుకోవడానికి కావచ్చు, లేకపోతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవడానికి కావచ్చు, చాలా బాగుంటుంది. హాయ్ అమ్మా, ఏ ఇయర్ మీరు? సెకండ్ ఇయర్ మ్యామ్. సెకండ్ ఇయరా? ఏ గ్రూప్? మేము సిఎస్సి ఏఎంఎల్ స్పెషలైజేషన్. ఓకే ఓకే. ఎలా ఉంటది లైబ్రరీలో? అన్ని అవైలబుల్ ఉంటాయా? లైబ్రరీలో అన్ని బుక్స్ అవైలబుల్ ఉంటాయి మ్యామ్. అండ్
స్టూడెంట్స్కి ప్రిపరేషన్కి అన్నిటికీ ఈజీగా అవుతుంది. ఓకే. ఇంటర్నెట్ కూడా స్పీడ్గా ఉంటుంది 100 Mbps తోటి. మరి ఇంటర్నెట్ స్పీడ్ గా ఉంటది అన్నప్పుడు ఈ మధ్య కాలంలో చాలా ఇల్లీగల్ సైట్స్ ఉన్నాయి, వాటికి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా, మీరు అవన్నీ రిస్ట్రిక్ట్ చేస్తారు మ్యామ్, బ్లాక్ చేస్తారు, వాటికి అవునా? అలౌన్స్ ఉండదు, అలో చేయరు. చేయరు. సో దట్ స్టూడెంట్స్ డిస్ట్రాక్ట్ కాకుండా వాళ్ళు ఫోకస్గా అన్ని బుక్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అన్ని ఫీల్డ్స్లో వాళ్ళకి వాళ్ళ బుక్స్ అన్ని అవైలబుల్ ఉంటుంది. అక్కడైతే భగవద్గీతను చూసాను ఇందాక, అది ఊరికే పెట్టారా లేకపోతే లైబ్రరీలోదేనా? మ్యామ్ లైబ్రరీ వాళ్ళు బుక్స్ భగవద్గీత స్టూడెంట్స్కి ఇస్తారు కూడా మ్యామ్, తీసుకెళ్ళి చదువుకోవడం. గ్రేట్ అసలు కదా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు మనం యూనివర్సిటీ క్యాంటీన్ లో ఉన్నాం, ఒకసారి ఫుడ్ ఎలా ఉందో వాళ్ళని అడుగుదాం ఒక్కసారి. హాయ్, ఏ ఇయర్ అమ్మా? నేను థర్డ్ ఇయర్ అండి. థర్డ్ ఇయరా? ఏ థర్డ్ గ్రూప్? ఇయర్ సిఎస్సి. ఏ ఊరు? మాది కరీంనగర్ దగ్గర. ఫుడ్ ఎలా ఉంటది ఇక్కడ? ఫుడ్ బాగానే ఉంటుంది. సౌత్ ఇండియనా, నార్త్ ఇండియనా? దాదాపు అయితే ఎక్కువ మోస్ట్లీ నార్త్ ఇండియన్ ఉంటుంది, సౌత్ అప్పుడప్పుడు ఉంటుంది. మరి నార్త్ ఇండియన్ అంటే బాగుంటుందా? మరి మీకు నచ్చుతుందా? అంటే సాల్ట్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్. సాల్ట్ అదర్వైజ్ ఫుడ్ అంతా ఓకేనా? బాగానే ఉంటుంది అంతా. బానే ఉంటుంది. ఏది బాగా నచ్చుతుంది ఇక్కడ చేసే వాటిలో? పన్నీర్ బాగానే ఉంటుంది, సాంబార్ ఉంటుంది, మళ్ళీ సాంబార్ బాగుంటుంది. కాలేజ్ ఫ్యాకల్టీ అదంతా ఎట్లుంటుందమ్మా? అంతా బాగానే ఉంటుంది, ఫ్యాకల్టీ కూడా అందరు బాగానే ఉంటారు. తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారా? తెలుగు దాదాపు 50% తెలుగు వాళ్ళే ఉంటారు కాలేజ్లో. ఎలా ఉంది ఫుడ్? బాగుంది. బాగుందా? ఏది బాగుంది? పన్నీర్. ఎక్కడి నుంచి వచ్చారా సార్ మీరు? మేము తెలంగాణ. ఎక్కడ తెలంగాణ? భువనగిరి రాలేరు. హైదరాబాద్. ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్ ఏ గ్రూప్? బీటెక్ ఏఐఎంఎల్. ఎలా ఉంది ఫుడ్? ఫుడ్ అంతా బాగుంటుంది. అంటే మన ఫుడ్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటది కదా? కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కానీ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని సేమే ఉంటాయి. హ్యాపీయా ఇక్కడ జాయిన్ అయినందుకు కాలేజ్ లో? యా